గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బట్ ఇవే హామీల్ని బీజేపీ కూడా ఇవ్వాలి కదా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే. అది నాకు మళ్ళీ నా పరిధిలో లేని అంశం. అది కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ తీసుకునే నిర్ణయాలు. అంటే నాకు వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక బాధ అనిపిస్తుంది. 94,000 కోట్ల కాళేశ్వరం కట్టినాం. 2 ఏళ్ళ నుంచి నీళ్ళు లేవు. 1,000 కోట్లు వడ్డీ కడతాం. ఒకటి 94,000 కోట్లు, నెలకు 6,000 కోట్ల వడ్డీ. చుక్క నీరు రాదు. కూలిపోతే ఎవరి మీద చర్యలు ఉన్నాయి. అవినీతి చేసిన ఇళ్ళల్లో, అధికారుల ఇళ్ళల్లో 1,000 కోట్లు దొరుకుతాయి. రాజకీయ నాయకుల ఆస్తులు విదేశీ బ్యాంకులలో ఉంటాయి. ఎలా ఈ అమాయక ప్రజలు ఎన్నో ఎట్లా చేస్తారు? మీరే 94,000 కోట్లు నాట్ ఈ స్మాల్ మనీ. వీటి గురించి బీజేపీ పోరాడట్లేదా? ఉదాహరణకు ఇప్పుడు ఒక సింపుల్ చెప్తున్నాను. రైతు బంధు స్కీమ్ అనేది ప్రభుత్వ నిర్ణయం, అది పక్కన పెట్టండి. పెట్టుబడి సాయం అంటే ఒక చూడాలి. దీని మీద యువత కాక్రోచ్ అనుకుంటా పార్కులలో కావద్దు, ఇది కూడా చూడాలి. జీవో నెంబర్ 239 అనుకుంటాను, మాకు అసెంబ్లీలో చర్చ జరిగింది. దాంట్లో క్లియర్గా ఉంది, ఇది పెట్టుబడి సాయం మాత్రమే. అంటే పెట్టుబడి అంటే ఏంటి కవిత? రైతుకు ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది తప్పు పట్టట్లేదు. పెట్టుబడి సాయం అంటే వ్యవసాయం చేసినోడికి, పంట పండించినోడికి పెట్టుబడి సాయం. 27,000 కోట్లు పంట పండించినోడికి ఇచ్చిండ్రు. ఇవన్నిటి మీద పోరాటం చేయాల్సింది బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అనుకున్నాను. నేను అనేది ఏమంటే, ప్రజల పక్షం ఉండాలి. నేను అనేది ప్రజలలో కూడా చైతన్యం రావాలా కవిత. 27,000 కోట్లు సినిమా స్టార్లకు, ఇండస్ట్రియలిస్టులకు, ఐటీ పేయర్స్కు, టీవీ ఛానళ్లకు, మొయినాబాద్లో ఉన్న ఫామ్ హౌస్లకు, మోకిలో ఉన్న ఫామ్ హౌస్లకు రైతు బంధు ఎట్టిస్తారు చెప్పండి మీరు? 27,000 కోట్లండి. అసెంబ్లీలో చెప్పింది ప్రభుత్వం. ఉమ్మడి 10 జిల్లాలు, జిల్లాకు 2,500 కోట్లు, కాన్స్టిట్యున్సీకి 500 కోట్లు, ఊరుకు 5 కోట్లు కవిత, ఊరుకు 5 కోట్లు. సింపుల్, ఒకటే చెప్తున్నా, చిన్నది. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. డ్రైనేజ్ ప్రాబ్లం, సీసీ రోడ్ల ప్రాబ్లం, శ్మశానాల ప్రాబ్లం పోతుంది, గ్రామ పంచాయతీ ప్రాబ్లం పోతుంది, మహిళా శక్తి ప్రాబ్లం పోతుంది, సీసీ కెమెరాలు పోతాయి, స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం పోతుంది. 5 కోట్లు ఈరోజు 5 లక్షలు ఇవ్వలేకుంటున్నాం తెలుసా? ఈ చేయాల్సినటువంటి పోరాటం, ఈ ఫోకస్ ని రాష్ట్ర బీజేపీ చెయ్యట్లేదా? కేంద్ర నాయకత్వం మీద ఆ డైరెక్షన్ చెయ్యట్లేదు. ఎందుకంటే మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో ఇవి ప్రతి ఒక్క ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఆలోచిస్తారు. ప్రజల కోసం అని చేయాల్సింది డ్రైవ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏమంటారు అంటే, నేను అనేది ఏంటంటే, నాకు మళ్ళీ నేను అదంటే ఐఎమ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. మిమ్మల్ని ఎమ్మెల్యేగా నేనేమంటున్నా అంటే, ఒకటి ఏం చెప్తున్నా అంటే, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చెప్తారు 8,500 కోట్లు యాదాద్రి పవర్ ప్రాజెక్టులో అవినీతి అయినట్టు. ఓన్లీ చర్యలు ఉన్నాయి, అసెంబ్లీలో చెప్తారు. మొన్న ఏదో ఒక చిన్న క్వారీల గురించి డిస్కషన్ అయితే హరీష్ రావు గారు బ్రదర్ ఉండి 100 కోట్లు ఆయన చెప్తారు సీఎం గారు. వల్ల నేను బయట చెప్తే వేరు రాజకీయ ప్రసంగాలు, అసెంబ్లీలో కానీ ఎవరి అందరూ ఒకటే. నేనేమంటున్నానంటే, నేను అంత పెద్ద డెప్త్గా పోవట్లేదు. కానీ చిన్న చిన్న అయినా కంట్రోల్ చేయండి, కొద్దిగా గ్రామీణ ప్రాంతాలు మంచి చేయండి, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వండి. 60 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ ఎందుకు కవిత? వాడికి షుగరు, బీపీ, కండు కాండ్రావు, వాళ్ళు కూడా అద్దంటారు. మాకు ఎక్స్టెన్షన్ అద్దం అంటున్నారు, 58 నుంచి మాకు అద్దంటారు. వాళ్ళు కూడా 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారు కవిత. అంతో ఇంతో ఇల్లు, ఇంత పొలము, ఇంత బిడ్డలకు చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ అయిపోతున్నాయి 35 ఏళ్ళల్లో. బద్దనంగా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. మరి ఎట్లా యువత? ఇప్పుడు షుగరు, బీపీ, వయసు ఉండదు, ఓపిక ఉండదు, ఆ టైంలో ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అన్నీ సంపూర్ణంగా కూడినప్పుడు ఇంక ఇంట్రెస్ట్ కూడా ఉండవు కొన్ని. వాళ్ళని ఎక్స్టెన్షన్ చేసి ఒకడు 61 అంటాడు, ఒకడు 62 అంటాడు. ఎవడు అసలు వీడు? ఎందుకు అంటున్నారు? సమాజం మీద ఏం సురా ఉంది? ఇప్పుడు యువకులేమో ముసలి వాళ్ళు అవుతున్నారు, రక్తం అమ్ముకుంటున్నారు, కిడ్నీలు అమ్ముకుంటున్నారు. నెక్స్ట్ టైం మీరు బీజేపీ నుంచి ఆర్మూర్ నుంచే కంటెస్ట్ చేస్తుండ్రా? పార్టీ నిర్ణయం అది.
మీరు వ్యక్తిగతంగా, నేను అనేది మిమ్మల్ని, పార్టీ సీట్ పైడి రాకేష్ రెడ్డి గారు, నేను రాజకీయాలకు అన్ఫిట్ అని మీరు ఒక ఎమోషనల్ అవుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఒక 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఏమవుతుందో అప్పటికి ఏమవుతుందో అంటే నేను అనే ఉద్దేశం కాదు, కొన్ని చిన్న చిన్నవి కూడా పాయింట్ చెప్పినా కానీ పట్టించుకోలేదు. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు వాటిని సెట్ చేయడానికి ఇప్పుడు నేను ఇవన్నీ ప్రజెంటేషన్ ఇస్తున్నా, ప్రభుత్వ మంత్రులకు కూడా చెప్తున్నాను. ఈ రైతుల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కొద్దిగా నాకు కొద్దిగా అవగాహన ఉంది. నేను చెప్పాను, పోయిన సంవత్సరం చెప్పాను, ప్రజెంటేషన్ ఇచ్చాను. మన సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారికి ఇచ్చాను. 3 నెలల ముందే గన్ని బ్యాగులు పెట్టుండ్రి. 500 మనకు రాజకీయ సభలు పెట్టుకుంటే వేలాది బస్సులు తెచ్చుకుంటాం, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ఇంత ఆర్గనైజింగ్ చేస్తాం, బోళ్ళని ఏర్పాట్లు చేస్తాం. మరి మొక్క పెట్టిన రోజే మనకు పంట ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది, ఎంత వస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఒక 2 నెలల ముందే గన్ని బ్యాగులు ఉండని, అన్ని వేవింగ్ కావచ్చు, లేకపోతే ఒకవేళ ఇప్పుడు మెయిన్ పవర్ మీకు ప్రాబ్లం అవుతుంటే లోడర్స్ వచ్చినాయి, కొత్త టెక్నాలజీని వాడుకోండి. 8 గంటలలో ఒక లారీ లోడ్ అయ్యేది, గంటకు ఒక లోడ్, రకరకాలు వచ్చినాయి టెక్నాలజీ. ఎందుకు ఈ రకంగా రైతులని ఈ రకంగా ఇబ్బంది పెడతారు? మీరు చూడలేదు, బాగా దారుణంగా ఉంటాయి పల్లెలలో. రోడ్ల మీద సస్తారు, వడ్లక రాళ్ళు పెడతారు, బైక్ మీద చచ్చిపోతాడు. చావు మన ఇంట్లో కాదు కాబట్టి ఎవరికి పట్టింపు లేదు. కాబట్టి ఇవన్నీ కొన్ని వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బంది ఉన్నాయి అన్నట్లు. అంటే మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు పార్టీ చేస్తే నేను చెప్తాను సింపుల్గా. ఇప్పుడు 27,000 కోట్లు చెప్పిన నేను. టీచర్లు ఉండరు, టీచర్లు ఉన్న స్టూడెంట్లు ఉండరు. ఇదేందో నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను పోతున్నాను, మన ఒక స్కూల్ పోతే 20 మంది స్టూడెంట్లు, 3-4 టీచర్లు, అన్ని సబ్జెక్టులు వాళ్ళే చెప్పాలి, అన్ని క్లాసులకు చెప్పాలి. అందులోకి వెళ్ళి ఒక ట్రాన్స్ఫర్ గారు, అన్నీ ఒక విద్య కావచ్చు, అది కావచ్చు, ఒక రకరకాలు ఉన్నది. నేను అసెంబ్లీలో చాలాసార్లు ఇబ్బందికరంగా మాట్లాడతాను. నోటెడ్ కథం, ఆ నోటెడ్ యాడుంటుందో ఏముంటుందో. ఇప్పటికి ఎన్నిసార్లు అంటారండి బాత్రూంలో గురించి, అసెంబ్లీలో అమ్మాయిల గురించి. వాళ్ళు చేస్తలేరని కాదు, కానీ సరైన వ్యక్తులు, సరైన సిస్టమ్, ఆఫీసర్లంతా చెడవాలని కాదు, రాజకీయ నాయకులంతా చెడవాలని కాదు, ఎక్కడనో మిస్ అయింది. లేనివాడు ఎక్కడనో ట్రాక్లో లేకుండా పోయింది, ఆ రోదన అనేది పోయింది. గ్రామీణ దారుణంగా ఉన్నాయి. ఇమాజిన్, పైడి రాకేష్ రెడ్డి గారికి ఒక పవర్ ఇచ్చారు, ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉంచారు, ఒక ఫేసో లేకుంటే ఒక ప్రొజెక్షన్ ఉంది అనుకోండి, ఏం చేద్దామని. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను? నా ఆర్మూర్ అంతా ఒక రౌడీయిజం, గుండాయిజం, కబ్జాలు, కమిషన్లు, అవినీతితోని, బెదిరింపు రాజకీయాలతో ఉండేది. ఈరోజు అసలు భయమైతే లేదు. మీరు ఎక్కడని అడగండి, రౌడీలు కాంటారు, కబ్జాలు ఉండయి. ఇంకా అధికార పార్టీ ఉంది కాబట్టి ఆడో ఈడో కూడా ఉంటాడు, ఇక పార్టీలో చేసుకుంటారు. అవినీతి అనేది సార్ నా దరికి కూడా రావద్దు. అంటే మన స్థాయిలో ఏదున్నా చేయగలుగుతున్నా, రివ్యూ మీటింగ్లో ప్రశ్నించగలుగుతున్నా. అవును, ఇప్పుడు అడిగాను అధికార పార్టీ వాళ్ళకి ఇస్తే మేమేం చేసాము ఆర్మూర్ ప్రజలు అంటే మాకు ఇచ్చారు ఇంటిగ్రేటెడ్. నేను ఏది మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడతాను, నాకు ఈ వేదికలు ఎక్కడిక్కడ కాదు. ఇప్పుడు మీతో ఏది మాట్లాడినా అక్కడే మాట్లాడతాను. నేను అడిగాను, ముఖ్యమంత్రిని అడిగాను, ఎట్లా కొండవుతావు 1000 కోట్లు నీ కోడంగల్కు, నాకు 90 లక్షలు ఎందుకు ఇస్తావని. 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 119 వాళ్ళందరికీ మంచి 1000 కోట్లు ఎందుకు తీసుకుపోతున్నారు? ఇప్పుడు చూడండి మీరు, అంటే ఈ ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచడం. రివ్యూ చేస్తే మహబూబ్నగర్ జిల్లా మీద రివ్యూ చేస్తారు సీఎం గారు, మంత్రులు. ఖమ్మం జిల్లా మీద చేసుకున్నారు, మరి మా జిల్లా మీద ఎవరు రివ్యూ చేయాలా? ఆదిలాబాద్ జిల్లా మీద ఎవరు రివ్యూ చేయాలా? వరంగల్ జిల్లా ఎవరు రివ్యూ చేయాలా? అసలు మీరు మంత్రులు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? కొద్దిగా తప్పులేదండి, చేయొచ్చు, కానీ కొన్నో గొప్ప. ఇప్పుడు 1000 కోట్లు ఉంటుంది అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి ఇట్లా అడుగుతే అంత ఇబ్బంది పడుతున్నారు. అది అసెంబ్లీ అడుగుతున్నాను కదా, నేనేమో నాకు ఇవ్వమంటలేను, ఆసిఫాబాద్ కూడా ఇవ్వమన్నాను. పెద్దపల్లి వాళ్ళేమని చేశారు, వాళ్ళు మీకు ఎక్సైజ్ ఆదాయం కడుతున్నారు, వాళ్ళు మీకు ఆర్టీఏ ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడుతున్నారు, అంత ఉన్నది కదా. మీ అప్పు తెచ్చేది కొడంగల్ మదిరోడే కాదు కదా. ఇప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్ళి అప్పు తెస్తున్నావు, ఆర్బీఐకి వెళ్ళి తెచ్చినప్పుడు నువ్వు ఖాళీ మదిర కొడంగల్ మెర్జీ చేస్తున్నావా ప్రజల్ని? తెలంగాణ ప్రజలందరూ మెర్జీ చేస్తున్నారు కదా, వాటిని న్యాయంగా వంచండి. ఏదైనా మంత్రులు ముఖ్యమంత్రులు కొద్దిగా ఎక్కువ తీసుకెళ్ళండి, తప్పులేదు. మరీ ఈ రకంగా అయితే ఎట్లా అండి? అధికారులు అట్లనే, వీళ్ళు అట్లనే. అంటే నేను అనేది ఏమంటున్నా అంటే, చేయాల్సినటువంటి పోరాటాలు రాజకీయ పార్టీలు చేయట్లేవు. రాజకీయాలు చేస్తే అట్లేం కాదు, కానీ నేను చెప్తున్నా ఏంటంటే ఈ అవినీతి అందరికి తెలిసే చేస్తున్నారు, అది బాధ అనిపిస్తుంది. ఇప్పుడు తుమ్మిడెట్టి ఉంది, తుమ్మిడెట్టి ఇప్పుడు ఓకే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయ్యే వరకు అయితే కాదు, అది మళ్ళీ టెండర్ ఇచ్చేయాలి, ఓడుకోకరికి 10,000 కోట్లు కొట్టాలి, 5,000 కోట్లు కదా.
అంటే నేను అనేది ఏంటంటే ఏదో ఒకటి గ్రామీణ ప్రాంతాలల్లో మౌలిక వసతులు ఏం అడుగుతారండి వాళ్ళు? సీసీ రోడ్లు. ఇప్పుడు నేను చెప్తాను, పోయిన సంవత్సరం సీసీ రోడ్లో బిల్లు రాలేదు, బాత్రూమ్ బిల్లు రాలేదు, కాంట్రాక్టర్లు అసలు దగ్గర కూడా వస్తలేరు. ఎస్సీపీ ఫండ్స్ అని ఉంటుంది. కాంట్రాక్టర్ అంటే కళ్ళకు కనబడతలేడు. ఆడేవాడని ఉంటే ఇక్కడ మంత్రులకు ముఖ్యమంత్రికి దగ్గర ఉంటే వాడికి బిల్లు వస్తాయి. నేననలేదు. కాబట్టి అంతా భ్రష్టు పట్టింది, అడ్మినిస్ట్రేషన్ భ్రష్టు పట్టింది, అవినీతి అయితే విచ్చలవిడి. సో ఒక ఉద్యమం వస్తుందంటారా ఇక్కడ కూడా? ఉద్యమం రావాలా? ఉద్యమాలతో ఊపినాయి. ఉద్యమాలు ఏముంటాయండి? ఉద్యమాల వల్ల కాదు, ఉన్న వాళ్ళు మంచి ఎత్తదాలు. ఉద్యమాలు రావాలా, కొత్త వాళ్ళు రావాలా, ఆడేదో పెద్ద మాలాంటి వాళ్ళు చేయాలని లేదు. ఉన్న వాళ్ళు మంచి చేస్తే చాలు కదా. ఇప్పుడు నేను ఉన్నాను 27,000 కోట్లు ఎందుకంటే అవినీతి అంటున్నాను. మొక్కమన్నది ఎందుకంటే సినిమా స్టార్లకు. దానికి నేను కాదు, నినాక మొన్న మన జస్టిస్ ఏం పేరు సుదర్శన్ రెడ్డి గారు నిన్న మరి చూడండి, తొలి వెలుగు ఉన్నది దాంట్లో ఇచ్చారు. ఏది కౌలు రైతుల మీద ఒకటి కమిషనర్ వ్యవసాయ శాఖ క్లియర్గా అన్నాడు. ఆయన అప్పుడున్న కలెక్టర్ని పిలిచాడట ఇంటికి. నాకెందుకు రైతు బంధు? నేను సుప్రీంకోర్టు మాజీ జడ్జిని, నాకు సుప్రీంకోర్టు నుంచి పెన్షన్ వస్తుంది, నాకు భూమి ఉంది, ఇల్లు, నాకెందుకు? అబ్బాయిని అడిగేటి 27,000 కోట్లు, ఇట్లాంటి 2 లక్షల కోట్లు కొట్టేస్తున్నారు. కాబట్టి ఇవి ఇంత అవినీతి లేకుండా ఎక్కడో కొద్దిగా మొత్తానికి కింద మార్చలేము. ఇట్లాంటివన్నీ కన్నులకు కనబడే అవినీతిని కంట్రోల్ చేసి కొద్దిగా తెలంగాణలో యువత, మహిళలకు, రైతులకు ఉపయోగపడే రైతులను ఇప్పుడు గ్రామాలలో సామూహిక కల్లాలు, డ్రై వేర్ హౌజెస్, ప్యాడీ క్లీనర్సు, లేకపోతే లోడర్స్, ఇట్లా ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయో కొత్తవి రైతులకు కొద్దిగా సౌకర్యవంతంగా చేద్దామని. ఇట్లా ఇప్పుడు టార్గెట్ తెలంగాణ కాబట్టి అధిష్టానానికి చెప్తారా ఇవన్నీ నా డిమాండ్లే కాదు, ఇది అవసరాలు, ఇవన్నీ వీటి మీద ఫోకస్ పెట్టండి అనే మాట చెప్తారా? అవును, ఇంతకుముందు చెప్పాను. నేను ఇంతకుముందు మేనిఫెస్టోలో నేను గల్పాల్సి నేనే పెట్టించాను. ఇప్పుడు మీకు ఏదైతే ఆవేదన ఉందో నాకు తెలిసి నేను చెప్తాను కవిత, వాళ్ళు వినాలని ఏమున్నది? అందుకోసం నా వ్యక్తిగత ఆవేదన. ఆ పార్టీలో మీరు ఉన్నారు, మీకంటూ ఒక ఆవేదన ఉంది, ఒక ఆలోచన ఉంది, అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు వారు రియల్ ఎస్టేట్ గురించి ఫ్యూచర్ సీట్లు, మూసీలు చెప్పినరా, ఈ మూసీ క్లీనింగ్ గురించి వచ్చినరా, పిల్లల ఉద్యోగాల గురించి, నిధుల నియామకాలు ఏంది, ఇదంతా అర్థం కాకుంటున్నది. అర్థం అంటే ప్రజలు కూడా మొత్తం మర్చిపోయినారు ఏ భావజాలంకి లేదు. తెలంగాణ పుట్టింది, సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది, అధికారులు మాకు ప్రమోషన్లు వస్తే చాలు. అంటే నేను అనే ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి అప్పుడు నేను పార్టీలో యాక్టివ్గా ఉండి ఒకవేళ నా మాట చెప్పనేది చెప్తాను, ఇంటర్ లేకపోతే లేదు, కొన్ని అయితే చెప్పగలుగుతాను. అంటే నేను ఉద్దేశం నేను నా గురించి అని చెప్పట్లేదండి, నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తున్నాను. ఇవి ఫ్యూచర్ సిటీకి యాదయ్య మైనాపతి యాదయ్య ఊరు పెట్టుకుని సంబంధం ఉందండి. ఎవరండి అలా ఎవరి బంధువుల గురించి ఫ్యూచర్ సిటీ కట్టుకుంటారు, ఎవరికి ఎందుకు కట్టుకుంటారు? అసలు ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఫస్ట్ ఇక్కడ కొద్దిగా గ్రామీణ ప్రాంతాలలో ఏమేమి ఉన్నాయి, రైతులకు మౌలిక వసతులు, విద్యార్థులకు మౌలిక వసతులు, ఫీజు రీంబర్స్మెంట్ లేదు 12,500 కోట్లు ఇవ్వడండి. మన పిల్లలేమో ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ఫారిన్లలో అయిపోయారు. ఆ పిల్లల ఫీజు కూడా ఇయ్యరా? మరి కాంట్రాక్టర్లకు రాగానే బిల్లు ఎందుకు ఇచ్చారు? కమిషన్ వస్తుందనా, 30% వస్తుందనా? మరి ఎవరు అడగాల చెప్పండి? భూములు అమ్మితే ఎవరు అడగారు? వీడేమో 200 కోట్లు 300 కోట్లు రోజు. ఒక మేధావులు చాలామంది ఉన్నారు కదా సొసైటీలో, నేను కాదు కదా ప్రశ్నించే వాళ్ళు. మాజీ నక్సలైట్లు ఉన్నారు, విద్యార్థి కాక్రోచ్ వాళ్ళు ఉన్నారు. భూములు అమ్మే దగ్గర పోదాం. మరి ఏం కట్టాలా? ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా కట్టాలా? నిమ్స్ హాస్పిటల్ ఎక్కడ కట్టాలా? చెప్పండి. నువ్వే 200 కోట్లు చేస్తే భవిష్యత్తులో సామాన్యులకు కావాల్సిన విద్యాలయాలు, వైద్యాలయాలు, రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్స్, పార్క్స్ ఎక్కడ కడతారు మీరు? ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు? మళ్ళీ ఇందిరా పార్కులు కావచ్చు, కాసుబ్రహ్మణ్య పార్క్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఉన్న భూములను అమ్ముకుంటా పోతే, చెట్లన్నీ కొట్టేసి. ఇప్పుడు మీకు మంచి ల్యాండ్స్ అక్కడ జూబ్లీ, ఎక్కడైనా సరే భూములను కాపాడండి. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు ముందు వాళ్ళు అనుకుంటే భూములు ఉండేటియా? నేను అట్లా కూడా నేను అసెంబ్లీలో ఇవి అమ్మి అయిపోయినాయి అనుకున్నారని చెప్పిన శ్రీధర్ బాబు గారికి. కాబట్టి మొత్తానికి మొత్తం ఒక దుర్మార్గమైన పరిపాలన నడుస్తున్నది. నేను చెప్పినవి కూడా అసెంబ్లీలో మాట్లాడేది తప్ప కొత్తగా ఏదో మీరు ఛానల్ ద్వారా అడుగుతున్నారు. కాకపోతే అక్కడ ఎప్పుడు ఇంత ఎమోషనల్ గా మీరు కనిపించలేదు, ఈసారి ఎమోషనల్ అయిండ్రు మీరు. అవును, అగ్రెసివ్నెస్ నుంచి ఒక ట్రాన్స్ఫార్మ్ అయిపోయినరా, లేకుంటే మీ అంతటా మీరు కొంచెం సరెండర్ అయినట్టు? ఏం లేదా, దానికి అంటే ఒక్కోసారి కోపం వస్తుంది, ఒక్కోసారి ఆవేదన వస్తుంది. ఈ అమ్మాయి ఎవరి గురించి వీళ్ళు చచ్చిపోయినారు పిల్లలు, అప్పుడు కదా భగత్ సింగ్ దేశం గురించి చచ్చిపోతే దేశం విలువ ఎవరికి వెళ్తలేదు. ఇప్పుడు భగత్ సింగ్ కూడా ఊరు పెట్టుకోకపోతే వాళ్ళకు కూడా పిల్లలు అయ్యేవాళ్ళు, మళ్ళీ కోకపేటో లేకపోతే వాళ్ళు కూడా మంచి కార్పొరేట్ కంపెనీలు పెట్టేవాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు.
దేశాన్ని గురించి ఊరితాడుని ముద్దాడిన అంటే దేశం ఊరికనే రాలేదని చెప్పడానికి, తెలంగాణ కూడా ఊరికనే రాలేదు. మా ఫ్యామిలీల గురించి, మా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల గురించి రాలేదు కదా తెలంగాణ. కొద్దిగా ఏదైతే ఉన్నదో చూడాలి కదా, అది కూడా చేసుడు తప్పని అంటలేను నేను కవిత, మేము కూడా చేస్తాం, చేయొచ్చు పెద్ద పదంగా, కానీ ఒక మూల సిద్ధాంతం అయితే ఉంటుంది కదా అట్లా. కాబట్టి ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతం మొత్తం ఈయనే తిరుగుతాయి రాజకీయ నాయకుల ఆలోచనలన్నీ. అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు ఉండాలి కదా, ఆదిలాబాద్ తండాలు, వరంగల్ తండాలు, ఖమ్మంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు, కుసుమంచి లాంటి ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి కదా. టూరిజం డెవలప్మెంట్ ఏంటి, ఇప్పుడు మా దగ్గర ఉంది ఒక బ్యాక్ వాటర్ డెవలప్ చేశారు, 18 గ్రామాలకు నిరుద్యోగం తగ్గుతుంది, పేదరికం తగ్గుతుంది, పట్టించుకోడు. నేను తిరగబట్టి 2 ఏళ్ళ ఒక లాంచ్ పెట్టుంటే ఒక టూరిజం. ఇప్పుడు మధ్యతరగతి అంతా ఎక్కడెక్కడ థాయిలాండ్ వీలాండ్ పోయేది మనం ఫెసిలిటీ చేస్తే పాపికొండలు పోయి వదిలి ఇక్కడికి వస్తారు. అట్లా ఇట్లాంటి ఆలోచనలతో ఉండాలా, ముందుకు వెళ్ళాలని ఉంటుంది. సాధ్యమైనంత వరకు చేస్తాం. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇంకా ప్రశ్నిస్తాము. ఇంకా 2.5 సంవత్సరాలు మీరు అన్నట్టు 2.5 అయిపోయింది, సగం గ్లాస్ వాటర్ అయిపోయింది, ఇంకా సగం గ్లాస్ ఉంది. ఉన్నంతలో చెడు చేయకుండా కూడా తెలిసి చివరికి చెడు చేయకపోతే అయిపోతుంది సమాజానికి అని. ఇంకా మంచి అయితే చేసేటట్టు కొలబడతలేము, చెడు చేయకపోతే చాలు అనే ఒక భావనతో ఉన్నా నేనైతే. మీ సిద్ధాంతాలు వీటన్నిటిని మీరు ఏదైతే భావిస్తున్నారో అట్లీస్ట్ మీరు అనుకున్నట్టుగా, మీరు కోరుకున్నట్టుగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి కోసమైనా గళమెత్తండి, పోరాడండి. భవిష్యత్తు అనేది ఇంకా మన దేవుడు నిర్ణయించాల్సింది. ఒకటి మాత్రం ఏంటంటే ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీని అయితే అధికారం తేవడానికి అన్ని రకాలుగా పోరాడతాం కవిత. ఇంకెందుకంటే నేను చూసిన దాంట్లో భారతీయ జనతా పార్టీ ఓకే వేరే సంవత్సరం ఉన్నంతలో కొద్దిగా అవినీతి రహితంగా ఉంటుంది, దేశాన్ని ప్రేమిస్తారు, అభివృద్ధిని కాంక్షిస్తారు. నాకున్న అభిప్రాయం అది. చూస్తున్నాను కొన్ని ఛత్తీస్గఢ్ కావచ్చు, అట్లాంటి చోట్ల కావచ్చు 3 సార్లు ముఖ్యమంత్రులు అంటే కొన్ని జరుగుతాయి ఇక్కడ కూడా ఒకటేసారి 24 క్యారెట్ క్లియర్ అయితే చేయలేము, కానీ ఉన్నంతలో ఫిల్టర్ చేయగలుగుతాం. ఉన్నంతలో డబుల్ ఇంజన్ సర్కారు, ఇప్పుడు నేను చెప్పిన చూడు బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, ఇంకొక ఎయిర్పోర్ట్ కావచ్చు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో కొద్దిగా మౌలిక వసతులు కావచ్చు, రైతాంగానికి కావాల్సినవి, మహిళలకు కావాల్సినవి, విద్యార్థులకు కావాల్సినవి. విద్యార్థుల పట్ల నాకు తెలంగాణకు మాత్రం ఫస్ట్ కన్సెన్స్ ఉండాలంటాను నేను నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఆ పిల్లలు ఫ్యూచర్ సిటీ గురించి రావలేదు, వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని చచ్చారు. రైతు బంధు వస్తే రాకేష్ రెడ్డికి వస్తుంది కానీ వాళ్ళకి రాదు. కొంతమంది చాలామంది పిల్లలు భూమి లేని వాళ్ళు చచ్చారు. కాబట్టి అట్లాంటి ఏదైతే కోరుకున్నారో ఉద్యోగాలు, ఇట్లా కొద్దిగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు, రైతులకు ఇట్లాంటి రోడ్ల మీద పడి కన్నీరు కారకుండా మేము మీకు అన్నం పెడుతున్నాం, మాకు మందు పోయిన రయ్యాననే రైతుల బాధలు ఉండకూడదు, ప్రయత్నం చేయాలని అంటున్నాను. ఆ వైపున చేసండి. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.